సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి మాఘమాస పౌర్ణమి కనుక ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకురావాలి ఈ మంత్రయంత్ర తంత్ర శాస్త్రంలో అన్నటువంటి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి మంత్ర తంత్ర యంత్ర నిర్మాణ శాస్త్ర క్రమంలో విధంగా నాలో మేము ఎంతనో పరితపించి ఒక విప్లవాత్మకమైన మార్పును తేవాలి. సాధకులకు, మంత్రోభిలాషులకు సరళంగా అర్థమయ్యే క్రమంలో యంత్రము, మంత్రము, తంత్రము ఒకే చోట పొందుపరిచి చెప్పాలి అన్నటువంటి విధి విధానంలో భాగంగా ఈరోజు మగుమాస పౌర్ణమి కనుక ఆదివారము చాలా అద్భుతమైన రోజు కనుక మరి పురాతనమైనటువంటి గ్రంథాల నుంచి సేకరించినటువంటి మంత్ర యంత్ర తంత్ర విధి క్రమాన్ని ఒకే దగ్గర పొందుపరిచి ఈ రోజు నుంచి చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటగా రోగనాశక తంత్రము, మంత్రము, యంత్రము ఈ 3 విధానాలతో చెప్పడం జరుగుతుంది. కనుక ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు యంత్రము, మంత్రము, తంత్రము ఈ 3 క్రమ విధానాలు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు సొంతంగా చూసి నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. గురువు దక్షత, గురుముఖత సమక్షంలో చేసుకోవాలి. గురువు లేని విద్యలు గుడ్డి విద్యలు. రెండో విషయంలో మంత్రశాస్త్ర పరిజ్ఞాన పరిభాష వేరు, సరళంగా మీకు అర్థమయ్యే చెప్పినటువంటి విధి భాష వేరు. కనుక మీకు అర్థమయ్యే విధానంలో చెప్పడం జరుగుతుంది. కొన్ని అక్షరాలు అనేటివి మర్మక్షరాలు దాచి చెప్పడం జరుగుతుంది. ఇంతకు పూర్వం మనము ప్రతి ఒక్క శాబర మంత్రాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది. కనుక సాధకులారా, సాధకాభిలాషులారా, మంత్రాభిలాషులారా మీకు చెబుతున్నాను. ఈ రోజు నుంచి మీకు మంత్రము, యంత్రము, తంత్రము అనేది ఒకే పేపర్ పైన పుస్తక రూపేణ చెప్పడం జరుగుతుంది. గ్రంథపూర్వకమైన గురుపూర్వకమైన ఆధారాలతో చెప్తున్నాం. కనుక ఇది విచ్చలవిడిగా ఏదో కల్పితం చేసి రాసేటటువంటి మంత్రశాస్త్ర విధానాలు కావు. గతంలో ఈరోజు వరకు కూడా మేము ఎన్నో రకాల మలయాళ, తమిళ, ఖురాన్, అరబిక్ శాబర మంత్రాలని చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు శాబర మంత్రాలతో పాటుగా యంత్రమంత్ర తంత్ర మూలమంత్రము, యంత్రము, తంత్రం చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా రోగనాశక తంత్రము, మంత్రం, యంత్రం. ఇట్టి రోగనాశక మంత్రం, తంత్రం, యంత్రం ఉపయోగించి కుటుంబంలో ఎన్నో రోజుల నుంచి చిన్నపిల్లలు కానీ మొదలేసుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా మరి రోగాల బారిన పడి అనేక రకమైన హాస్పిటల్లో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని ధనము వృధా చేసుకొని చాలా ఇబ్బందులు పడేటటువంటి ఈ కాలంలో ఇట్టి మంత్రాన్ని చదివి యంత్రాన్ని మకా నక్షత్రం రోజు లేదా ఆదివారం, మంగళవారం రోగిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కాలి చెప్పుపై బొగ్గుతో పై యంత్రం రాసి రోగి యొక్క ఎవరైతే బాధితుడు ఉంటాడో వాని మీది నుంచి 3 సార్లు దిగదూర్చాలి. అందువల్ల సకల దోషాలు, రోగాలు పోతాయి. పై మంత్రం చదువుతూ చేయాలి. ఇది యంత్రము. ఇది 4 గడియలతో ఉంటుంది. వార గడియలు 1, 2, 3, 4, 5 ఉంటుంది. 5 గడియలు. అర్థమవుతుందా? అంటే 5 వాళ్ళు వచ్చేస్తుంది. అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్తున్న వాళ్ళంటే గోడ పరిణామ క్రమం అని చెబుతున్న అర్థమవుతుందా? కనుక దీని శూలాలు అంటారు, యంత్ర శూలాలను పిలుస్తుంది. మీకు గడలు వచ్చేసి 4 గడలు వస్తాయి. 1, 2, 3, 4 గడలు వస్తాయి. ఇది యంత్రం అండి. ఇక్కడ బాధితుడి రోగికి పేరు రాయాలి. మంత్రం వచ్చేసి ఓం హ్రీం క్రీం కికకిల్ కబర్దని కుజమరి అడబరి అంకార్ బంకార్ స్వహా దహ. ఇది 3 సార్లు చదవాలి. ఈ మంత్రము గురుముఖత, గురు సమక్షంలో ఉపదేశం తీసుకుంటే మాత్రమే సిద్ధిస్తుంది. ఈ మంత్రం సిద్ధించకుండా చదివితే యంత్రం పనిచేయదు, తంత్రం పనిచేయదు, మంత్రం పనిచేయదు. అర్థమవుతుందా? కాబట్టి మరి మా దగ్గరకు వచ్చి మంత్రము, యంత్రము, తంత్రం విధానం నేర్చుకొని పోయి 10 మందిని బాగుపరుచుతూ మీ కుటుంబాలను బాగుపరుచుకుంటూ 10 మందికి మంత్రయంత్ర సేవ చేస్తారని ఆశిస్తూ హరి ఓం నమ శివాయ, శివాయ నమః, శివాయ గురువే నమః, జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం గంగనాథపతయే నమః. ఈ రోజు నుంచి మీకు ప్రతి ఒక్క రోజు యంత్రము, తంత్రము, మంత్రం వస్తుంది, మూలమంత్రం వస్తుంది. గతంలో మీకు శాబర మంత్రాలు చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ విధాన క్రమం చెప్పడం జరుగుతుంది. దీనితో పాటు శాబర మంత్రాలు కూడా మధ్యలో పెట్టడం జరుగుతుంది.
హరి ఓం నమ శివాయ శివాయ నమ.